అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేశాను. మళ్ళీ తర్వాత ములకల్చిరు మార్కెట్ ఏం జరిగింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేశాను. చూడండి, దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేశాను. చూడండి, తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మొలకల చీరు తర్వాత 600, 610, 620, 630 ఇవంతా ఇట్లయితే మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్ చాలా వరకు చాలా డౌన్గా నడిచిందండి. ఆ మొలకల చీరు దాదాపు ₹100 వరకు డౌన్ అయితే వచ్చింది మార్కెట్. ఈవెన్ మొన్న కానివ్వండి, అవతల మొన్న ఇవంతా వేలంపాట్లు అయితే చాలా వరకు డౌన్గా జరిగాయి. ఇంకా అంగళ్ళు కూడా చాలా వరకు డౌన్గా నడిచింది. అంగళ్ళు కూడా మీకు లైవ్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఈవెన్ టీవీఎస్ మండి నుంచి మీకు లైవ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఈవెన్ లైవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, వాయిస్ కూడా ఇవ్వడం లేదు. మీకు వచ్చేసి డైరెక్ట్ లైవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మదనపల్లికి సంబంధించి స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ ఈ లైన్ మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, దిగుమతి పెరగలేదు. ఈరోజు కూడా వచ్చేసి నేనైతే లాస్ట్కి వచ్చేసరికి వేలంపాట్లు ఇంకొంచెం స్లోగా జరిగే మదనపల్లి నిన్న మార్కెట్ వచ్చేసి. ఇంకా అలాగే వెంకటేషన్ అలాగే మదీనా భాగ్యలక్ష్మి మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా దిగుమతి పెరగలేదు. నేటితో పోల్చుకుంటే ఇంకా దిగుమతి ఒక 5% తగ్గింది కాబట్టి దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నేను ₹430 సూపర్ టాపు, తర్వాత మార్కెట్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఇంకొంచెం స్లో అయింది. మార్కెట్ వచ్చేసి లాస్ట్లో కొంచెం డిమాండ్ తగ్గింది, మార్కెట్ కొంచెం స్లో అయింది నేను మదనపల్లి. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. దిగుమతి నిన్నతో పోల్చుకుంటే ఒక 5% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. తర్వాత ఏమైనా మార్కెట్ లైక్ నేడుపైన మార్కెట్ ఏమైనా స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది చూడాలి. మీకు ఎవరికన్నా ఈ లోలో కానీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. కొత్తకోటలో మనకి డీలర్ అయితే ఉన్నారు. ఎంవీఆర్ సీడ్స్ తర్వాత భవ్య స్ట్రీట్ ట్రేడర్స్ ప్రజెంట్ లోలో అవైలబుల్